ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై భారీ వర్షాలు నేలకొరిగాయి. రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. భార్గవ్. అటు ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అనేక ప్రాంతాల్లో ఈ రోజు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఇటు గోపాలపురం నియోజకవర్గం, పోలవరం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మొత్తం ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో కూడా ఈదురుగాలు సాయంత్రం నుంచి కూడా భారీగా కూడా వీస్తున్నాయి. అలాగే వర్షాలు కూడా ఏకదాటిగా కురుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ ప్రభావంతో గోపాలపురంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి, ఈ జాతీయ రహదారిపై భారీ వృక్షాలు కూడా నేల కొరిగి పడిపోవడంతో అటు భారీగా ట్రాఫిక్ కూడా స్తంభించింది. అయితే రేపు పోలవరంలో కూడా సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అన్ని వాహనాలు కూడా ఇదే మార్గంలో వెళ్తూ ఉంటాయి కాబట్టి పోలీసులు హుటాహుటిన ఆ ఇరిగిపోయిన చెట్లన్నీ కూడా పక్కడి నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాదాపు 7-8 చోట్ల ఈ భారీ వృక్షాలు నేల మీద పడిపోవడంతో జాతీయ రహదారి అంతా కూడా స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయినాయి. ప్రస్తుతం ఆ చెట్లను తొలగించే పనిలో అధికార యంత్రాంగం కూడా ఉన్నారు. చీకటి పడడంతో కాస్త ఇబ్బంది పడినప్పటికీ కూడా వెంటనే వాటిని తొలగించాలంటూ కూడా ఉన్నతాధికారుల ఆదేశాలతో వారు వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెం, తణుకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భీమవరం, పాలకొల్లు, నరసాపురం ఈ ప్రాంతాల్లో కూడా భారీ ఎదురు గాలులు వీస్తున్నాయి. అలాగే మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం మరొక 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అటు ప్రజలు గాని రైతులు గాని అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సెల్ ఫోన్ ద్వారా వాతావరణ శాఖ అలర్ట్ మెసేజ్ ఇస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారికి ఖచ్చితంగా సురక్షిత భవనాల్లో ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ జామ్ నిలిచిపోయినట్లు తెలుస్తుంది. ఈ ట్రాఫిక్ జామ్ లో ఏదైనా అంటే అంబులెన్స్ లాంటివి ఏమైనా చిక్కుకున్నాయా? రవాణా శాఖకు సంబంధించి వీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి? అయితే ఈ తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో అటువైపు వెళ్లాల్సినటువంటి అత్యవసర వాహనాలన్నీ కూడా పోలీసులు ముందుగానే వాటిని డైవర్ట్ చేయడంతో ఈ విధమైనటువంటి ఇబ్బంది ఎక్కడా కూడా తలెత్తినట్లు ప్రస్తుతం సమాచారం అయితే లేదు. అక్కడంతా కూడా స్తంభించిపోవడంతో అక్కడ ప్రధానంగా అటు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా రాజమండ్రి నుంచి తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి పైన వెళ్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా స్తంభించిపోవడంతో వాహనదారులు అలాగే ట్రాన్స్పోర్ట్ వాహనాలు అత్యధికంగా ఆ మార్గంలో వెళ్తూ ఉంటాయి కాబట్టి లారీలు గానీ ఇతర కంటైనర్లన్నీ కూడా నిలిచిపోయాయి. అయితే దాదాపు 7 ప్రాంతాల్లో ఈ వాహనాలన్నీ కూడా నిలిచిపోవడంతో అక్కడ ఉన్నటువంటి చెట్లను రోడ్లు జాతీయ రహదారిపై పడిపోయినటువంటి చెట్లన్నీ కూడా తొలగించేటువంటి పనులు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5 ప్రాంతాల్లో కూడా క్లియర్ చేశారు. వాటన్నింటినీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరొక 2 చోట్ల కూడా క్లియర్ చేస్తే జాతీయ రహదారి మొత్తం అంతా కూడా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. గోపాలపురం ఇంకా వర్షం కురుస్తుందా అక్కడ? అయితే ప్రస్తుతం గోపాలపురంతో పాటు పోలవరం ఏజెన్సీలో అటు నిమ్మల రామానాయుడు మంత్రి ఎవరైతే ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నారో అక్కడ కూడా వర్షం కురుస్తుంది. ఈ గోపాలపురం, పోలవరం సమీప ప్రాంతాలు కావడంతో ఆ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం కూడా ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ప్రస్తుతం రేపు సీఎం కూడా రాబోతున్నారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా మరింత రాత్రికి వర్షం కనుక పెరిగితే కనుక ఖచ్చితంగా సీఎం పర్యటన ఏర్పాట్లకు కూడా ఆటంకం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ ప్రాంతం అంతా కొండలపైకి వెళ్లాల్సినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ మొత్తం తడిసిపోతే కనుక వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి కాస్త భారీ వర్షం అనేది కూడా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా రాత్రికి ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ప్రస్తుతం తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం వాహనాలన్నీ కూడా క్లియర్ చేసి ఆ రోడ్డు ట్రాఫిక్ ని అయితే క్రమబద్ధీకరించేందుకు గోపాలపురం సిఐ దగ్గరుండి మరి పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. పవన్. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. पास